అరుణాచలేశ్వరాయ నమః. కాశ్యాంతు మరణ ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి అండి. శ్రీశైల శిఖర దర్శన ముక్తి అంటే శ్రీశైలంలో ఉన్న శిఖరాన్ని దర్శిస్తే ముక్తి. అలానే అరుణాచలేశ్వరాయన మహా అంటే అరుణాచలంలో ఉన్న శివుని పేరు తలుచుకుంటే ముక్తి అండి. అలాంటి అరుణాచలంకి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, అదే రాజగోపురం. ఇప్పుడే మనం అగ్నిలో అయితే కర్పూరం వేసాము, దర్శించుకున్నాము. ఇంకా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నామండి. ఒక్కసారిగా చెప్పండి అందరూ గట్టిగా, నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. రాజగోపురం లెఫ్ట్ నుంచి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి. చూస్తున్నారు కదండి, ఇదే గిరి ప్రదక్షిణ చేసే మార్గము. ఆటోలు పోతున్నాయి, లారీలు పోతున్నాయి, జనాలు పోతున్నారు గుంపులు గుంపులుగా. అందరూ ఒకటే రోడ్లో పోతూ ఉంటారండి. మనకి దారిలో పోయేటప్పుడు ఇలాంటి దేవాలయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అష్టలింగాలలో మన మొదటి లింగమే ఇంద్రలింగం. వెళ్ళి దర్శించుకుందామండి. ఇంకా వెళ్దాం రండి. ఇంద్రలింగాన్ని దర్శించడం వల్ల పాప విమోచనం, అలానే అధికారం, శక్తి ప్రాప్తిస్తుందండి మన పురాణాల ప్రకారం. దర్శించుకున్నాను, మీకు కూడా దర్శనం అయితే చేయిస్తాను. హర హర మహాదేవ్. పాలకొల్లు నుంచి మన మిత్రుడు, మన సబ్స్క్రైబర్, మన ఫాలోవర్, అలానే ది గ్రేటెస్ట్ షెఫ్ ఇన్ ద వరల్డ్ మిస్టర్ రవి గారితో కలిసి మనం ఇవాళ అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది రవి గారు. ఫైనల్గా మిమ్మల్ని కలిశాను. చాలా డేస్ అయిపోతుంది కలిసి. అవునండి, మనం అనుకున్న పని కూడా పూర్తి అయిపోయిందండి. చాలా సంతోషం అండి. కలిసి చేద్దాం అనుకున్నాము, కలిసి చేస్తా ఉన్నాము. అలానే మా తమ్ముడు కూడా వచ్చున్నాడు. మా తమ్ముడు ఫేస్ రివ్యూ చేయబాకని చెప్తున్నాడు. పర్లేదు, సమయం వస్తే అన్ని రివ్యూర్ అవుతాయి మిత్రమా. అంతేనండి. అంతేదా? అంతేనండి. ఇంకా దయ గారు ఇలాగ మంచి వీడియోలు పెడతారు. మన సనాతన ధర్మం గురించి, పురాతన దేవాలయం గురించి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునండి, అన్నగారు మంచి కంటెంట్ పెడతారు. ఇంకా పైకి రావాలి అన్నగారు వీడియోల ద్వారా. ఖచ్చితంగా రవి గారు, మన ప్రయత్నం మనం చేసుకుంటే వెళ్ళిపోదాం అండి. కళ్యాణ్ గారు కూడా మీకు చెప్పమని చెప్పారు. ఖచ్చితంగా అండి, కళ్యాణాన్ని మిస్ అవుతున్నాం మనం. అవునండి, అంతే రవి గారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాశన. మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. సక్సెస్ రిజల్ట్ అనేది ఆ కృష్ణ పరమాత్మ ఇస్తారండి. అంతేనండి, శివ ఇస్తాడండి. అంతే అండి. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే గిరి ప్రదక్షిణ రూటు. అందులో అష్టలింగాల్ని మెన్షన్ చేస్తున్నారు కదా. ఇంద్రలింగం, ఈశాన్యలింగం, కుబేరలింగం, వాయులింగం, వరుణలింగం, నైరుతిలింగం, అలానే యమలింగం అండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర నమః శివాయ. గంగాధరాయ శివ గంగాధరాయ, హరు హరు బోలే నమః శివాయ. మన రెండవ లింగమే అగ్నిలింగం. అగ్నిలింగం ఏంటంటే అండి, అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్కి అయితే వస్తాయి, కానీ అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్కి కొంచెం లోపలికి వస్తే అగ్నిలింగం కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే అగ్నిలింగాన్ని మిస్ అయిపోతారు, కానీ ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకోవాలండి. హర హర మహాదేవ్. వచ్చి కూడా వస్తూ ఉండు, ఫాలో అవుతా ఉండు. ఫోన్ గురికి పోతే చూస్తున్నారు కదండి, స్కంద ఆశ్రమం. ఈ రూటు రమణ మహర్షి ఆశ్రమం నుంచి కొంచెం పైకి వస్తే స్కంద ఆశ్రమానికి రూట్ అయితే ఉంటుంది. మొత్తం ఒక 2-2.5 కిలోమీటర్ అయితే వస్తుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి బికాస్ మొత్తం కొండ మీద ఒక ట్రెక్కింగ్ లాంటిది. బాగుంది, ప్రశాంతంగా ఉంది, చుట్టూ చెట్లు ఉన్నాయి. స్కంద ఆశ్రమానికి వెళ్ళే దారిలో మనకైతే మన తెలుగు వాళ్ళు అయితే పరిచయమారు. ఒకసారి వాళ్ళ గురించి కనుక్కుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారా అన్న? భీమవరమా? ఫస్ట్ టైం అరుణాచలం? స్కందాశ్రమానికి ఫస్ట్ టైం. అన్న ఎలా ఉందన్న ఇల్లే దారి? అసలు చాలా బాగుంది. ఇంకా మన వాళ్ళకి ఏమైనా చెప్తారా, రావాలనుకునే వాళ్ళు?
కంపల్సరీ రావాలి. స్కందాశ్రమం మొత్తం అన్నీ ఉంటాయి, చూడవలసిన ప్రదేశం భగవంతుడికి సంబంధించింది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు రావాల్సింది. ఇంకా మనకి ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ కానీ. హ్యాపీ ఎవినెస్. రైట్, నమస్తే అన్న. ఓకే, నమస్తే. వెళ్ళే మార్గం చూడండి ఎంత బాగుందో. ఒక అడవిలో నుంచి వెళ్తున్నాం మనము. చుట్టూ చెట్లండి, అల్టిమేట్ అండి, నిజంగా అల్టిమేట్, వేరే లెవెల్గా ఉంది. పైనుంచి మనం కానీ వ్యూ పాయింట్ చూసుకుంటే అసలు ద బెస్ట్ వ్యూ పాయింట్ ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్ అండి. స్కంద ఆశ్రమానికి వెళ్ళే దారిలో మాత్రమే మనం ఈ వ్యూ పాయింట్ చూడగలుగుతాము, ఇంకెక్కడి నుంచి కనిపించదండి. స్కంద ఆశ్రమానికి రాకుంటే చాలా చాలా మిస్ అయిపోతాం. ఏంట్రావు గారు? అంతేనండి. మీరు రండి ఒకసారి ఇక్కడికి, మీరు చెప్పండి వ్యూ పాయింట్ ఎలా ఉందండి? సూపర్ ఉంది, చాలా బాగుందండి. బాగుంది కదా? స్కంద ఆశ్రమానికి మనం రాకుంటే ఇది మిస్ అయిపోతాం, ఇది మిస్ అయిపోతాం. స్కంద ఆశ్రమం అన్నా రమణ ఆశ్రమం అన్నా ఒకటే అండి, మనకు లేట్ చేయకుండా పైకి వెళ్ళిపోతాం. నిజంగా స్కంద ఆశ్రమానికి వెళ్ళే దారి ఉందండి, మొత్తం అడవిలోనే మనం ప్రయాణిస్తూ ఉంటాం. ఇటు పక్క చూసుకున్న చెట్లే అండి, పెద్ద పెద్ద క్రూర మృగాలు ఏమీ ఉండవు, జస్ట్ కోతులు మాత్రమే ఉంటాయి, భయపడకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్కంద ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ని మాత్రం క్యారీ చేయకండి, ఎందుకంటే కోతులు పైకి వచ్చేస్తున్నాయండి. అంటే డబ్బులు తీసుకోవడానికి కాదు, అందులో ఉన్న పళ్ళు అరటిపళ్ళు మాత్రం తీసుకుని వెళ్తుంది. ఇవాళ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఫైనల్గా మనమైతే 1.5 year తర్వాత ఇన్స్టాగ్రామ్లో 10K ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యాము. దీనికి కారణం మీరేనండి. ఒకటే అండి నేను లైఫ్లో నమ్మింది, కర్మణే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, సక్సెస్ గురించి రిజల్ట్ గురించి అసలు ఆలోచించకు. అదేనండి నేను లైఫ్లో చేసింది. జస్ట్ నా వర్క్ని, నా ప్రొఫెషన్ని నా ప్యాషన్గా చేసుకుంటూ వెళ్ళిపోయానండి. అది ఈ రోజుటికి వచ్చి 10K ఫాలోవర్స్ అయితే రీచ్ అయ్యాను. అది ఎక్కడంటే అరుణాచలం తిరువన్నామలై స్కంద ఆశ్రమంకి వెళ్ళే దారిలో. ఇలానే మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ట్రావెలర్ దయా. అమిగోస్ మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. ఏ రోజు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారని లోగా ఫీల్ అవ్వలేదండి. దానికి కారణం ఏంటంటే నేను చేసే పనినే ఇష్టపడ్డ పనినే చేస్తున్నానండి. స్కందాశ్రమం అలాగే విరూపాక్ష కేవ్ దర్శనం అయితే అయిపోయింది. ఏకచ్ నంబర్ జగ అమిగోస్. ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటే కళ్ళు మూసుకుంటే చాలా ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. మళ్ళా కళ్ళు ఎప్పుడు తెరస్తామో తెలియదండి. నిజంగా ఆ ఎసెన్స్ ఉంది ఆ ప్లేస్లో. అంటే చెప్తారు కదా సంథింగ్ ఈజ్ దేర్ అని, ఏదో పవర్ ఉందని చెప్తారు కదా, నిజంగా అలాంటి ప్లేస్లు అండి అవి. అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలంటే అండి, కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చెయ్యగలిగిన వాళ్ళు చెప్పులు వేసుకోకుండా ఆటోల్లో వెళ్ళకుండా చేయాలి. అలా చేస్తేనే పుణ్యం అయితే వస్తుందండి. నేను చాలామందిని చూశాను, కొంతమందిని చూశాను చెప్పులు వేసుకొని పోతున్నారు, ఆటోల్లో పోతున్నారు. యూత్ అండి, మన ఏజ్లో ఉండేవాళ్ళే, వాళ్ళు కూడా అలా చేస్తే అది కరెక్ట్ కాదండి. అసలు చెప్పులు వేసుకొని చేస్తే ఆ పుణ్యం ఎవరో పోద్దో కూడా తెలియదు. అసలు పోతే గీత చెప్పులు కుట్టాడు పోద్ది. ఇంకా అలాంటి ఆటోల్లో పోతా ఉంటే ఆటో తోకల్లా ఆయనకు వస్తుందండి పుణ్యం. నిజమండి, కొన్ని నియమాలు ఉంటాయండి, ఆ నియమాలకు తగ్గట్టుగా గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. అప్పుడే 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ మీన్ మ్యాక్సిమం మన మనసులో ఉన్న కోరికల్ని ఆయన అయితే వింటాడండి. శంభో శంకర. అదేనండి మన వెనకాల చూస్తున్నారు కదా, అదే అరుణగిరి. ఆ కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణనే అరుణాచల గిరి ప్రదక్షిణ అంటారు. మొత్తం 14 కిలోమీటర్లు చెప్పులు వేసుకోకుండా ఆటోలో పోకుండా చేస్తూ ఉండాలి. అప్పుడే మనకైతే పుణ్యం వస్తుందండి.
ఇప్పటికీ 2 లింగాలు అయితే వచ్చాయి, ఇంకా 6 లింగాలు ఉన్నాయండి. దాదాపు ఒక 3-4 కిలోమీటర్లు వచ్చి ఉంటాం అంతే. ఇంకా పోవాలండి, ఇంకా చాలా దూరం పోవాలి. ఇంకా మనకేందంటే వాళ్ళ గుడ్లకు ఎండ లేదు, వాతావరణం చల్లంగా ఉంది, నీడ ఉంది, బాగుందండి వాతావరణం. అసలు మ్యాక్సిమం వచ్చి గిరి ప్రదక్షిణని మార్నింగ్ ఎవరు ప్రిఫర్ చేయరు, ఎందుకంటే ఎండ ఉంటుందని. అలానే చెప్పులు కూడా వేసుకోరు కదా, కాళ్ళు కాలిపోతాయి, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తుంటాయి, అందుకని నైట్ ప్రిఫర్ చేస్తారు. కానీ ఇవాళ మన గుడ్లకి ఏంటంటే వాతావరణం చల్లగా ఉంది, సూర్యుడు లేడు. ఏ రావు గారు వాతావరణం బాగుంది ఇవాళ. వెనకాల చూడండి, అందుకో వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం వచ్చినా ఏం కాదండి, మనం పోతానే ఉంటాం అంతే. మనల్ని ఎవరండి ఆపేది? మనల్ని ఎవరు ఆపలేరండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంతే. జై అరుణాచలేశ్వర. జై అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమ శివ జై జై జై, ఓం నమ శివ జై జై జై. ఒక్కటి అండి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్ సెంటర్లో చేయకండి, కొంచెం కార్నర్లోనే చేయండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, వెహికల్స్ పోతున్నాయి, బైకులు పోతున్నాయి, ఆటోలు పోతున్నాయి, కార్లు పోతున్నాయి, ఏ అంటే పోతున్నాయండి. అందుకని మన సేఫ్టీలో మనం ఉండాలి. కొంచెం ఈ మూలం చేస్తే బాగుంటుందండి. అబ్బా, వాతావరణం మాత్రం చాలా చాలా బాగుంది, చాలా చల్లగా ఉందండి. చల్లటి గాళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అలానే దేవాలయంలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు అండి, మనం ఒక బీజ మంత్రాన్ని అయితే మనసులో తలుచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఒక పెద్ద అయితే చెప్పాడండి ఈ మాట నాకు. సపోజ్ మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనసులో తలుచుకోవాలి. విష్ణువు గుడికి వెళ్ళినప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని మనసులో తలుచుకుంటూ వెళ్ళాలి. అదే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అంటండి శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అని తలుచుకుంటూ వెళ్ళాలంటండి. చూడండి వాతావరణం ఎంత బాగుందో. మనం చూసుకుంటే అరుణాచలంలో రోడ్డు పక్కనండి ఎటు పక్క చూసుకున్నా సాధువులు అయితే కనిపిస్తూ ఉంటారు. ఆటో అయినా చిన్నంగా పోవట్లా. అబ్బా, ఈ ఆటోలా రాగిట్లా. అష్టలింగాల్లో మనం అయితే మన 3వ లింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా యమలింగం. ఇంకా మనం వెళ్ళి దర్శించుకుందాం. ఈ యమలింగాన్ని దర్శించడం వల్ల మృత్యు భయం అయితే పోతుందంట, అలానే జీవితం మీద ఆసక్తి పెరుగుతుందని పురాణాల ప్రకారం నమ్మకం అండి. ఖచ్చితంగా అందరూ వెళ్ళి దర్శించుకుందాము. అలానే మీరు అరుణాచలంకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకోండి. మనం ఫైనల్గా 6వ లింగమైన వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, మన వెనకాలనే వరుణలింగం దేవాలయం అయితే ఉంది. అన్నట్టు వరుణుడు జలతత్వానికి ప్రతీక గనక వరుణలింగాన్ని పూజిస్తే జల సంబంధిత వ్యాధులన్నీ నశిస్తాయండి. అలానే జలము స్వచ్ఛతకు ప్రతీక గనక అంతఃశుద్ధి, అలానే బుద్ధికి శాంతి అయితే లభిస్తుందండి. ఖచ్చితంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వరుణలింగాన్ని పూజిస్తే ఖచ్చితంగా అవన్నీ నశిస్తాయండి. వర్షం మొదలైందండి. 3-4 గంటల నుంచి వర్షం పడతానే ఉంది. చిన్న వర్షం కాదు, ఇప్పుడే కొంచెం తోడ తగ్గింది. ఇందాకైతే దబా 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 అంట పడతానే ఉండింది. కానీ అయినా కానీ మన ప్రయాణం ఆగట్లేదు. కలిసి ముద్దవుతున్నా కానీ మన గిరి ప్రదక్షిణని అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే ఒక్కసారి మొదలైన గిరి ప్రదక్షిణ ఆగకుండా వెళ్ళిపోతూనే ఉండాలి. ఏం రావు గారు? అంతేనండి. కుబేరుడు వచ్చి ధనానికి ఐశ్వర్యానికి ప్రతీక కనుక ఈ కుబేరలింగాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా మారతారని పురాణాలు చెప్తున్నాయండి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన లింగమే ఈ కుబేరలింగం. ఇదేనండి ఆఖరి ఘట్టం. ఇంకొక ఆఖరి లింగం అయితే ఉంది, అదే ఈశాన్య లింగం. ఈశాన్య లింగాన్ని దాటేసుకుంటే మనం అష్టలింగాల్ని దర్శించుకున్నట్టు అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళేసి ఇంకా కర్పూరం హారతి తీసుకొని
ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదామండి. నమో పార్వతీపతయే హర హర మహాదేవ్. ప్రదర్శన అయితే అయిపోయిందండి. మార్నింగ్ ఎప్పుడో 9 గంటలకు ప్రయాణించాము. టైం ఎంతండి ఇప్పుడు? 8:10. ఫైనల్గా రాత్రి 8 గంటలకు అయితే చేరుకున్నాము. మధ్యలో స్కందాశ్రమానికి వెళ్ళాము, విరూపాక్ష కేవ్కి వెళ్ళాము. మధ్యలో వర్షాలు పడ్డాయి, అయినా ఆగకుండా ఫైనల్గా అయితే చేరిపోయామండి. చూస్తున్నారు కదా, రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. కర్పూరం చేతిలో కర్పూరం వెళ్ళి హారతులు వేసారండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. మార్నింగ్ 10కి బయలుదేరితే ఇప్పుడు దాదాపు సమయం వచ్చి 5 గంటలు అయిపోతూ ఉంది. అంటే మీరే ఊహించుకోండి, దాదాపు 7 నుంచి 8 గంటల సమయం అయితే పడుతుంది. దానికి కారణం ఏంటంటే అవి ఇవాళ వీకెండ్స్. మీరు ఒకటి గమనించుకోండి, మీరు ఎప్పుడైనా అరుణాచలం రావాలనుకుంటే, మీరు ఎక్కువసేపు క్యూ లైన్లో ఉండాలనుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే రండి. దర్శనం ఆరాంగా ఫ్రీగా అయిపోవాలనుకుంటే వీకెండ్స్ కాకుండా మిగతా డేస్లో అయితే రండి. మీకు దేవుడు కనిపించాడయ్యా. దర్శనం కూడా బాగా జరిగింది. అలానే క్యూ లైన్లో ఉండగానే దేవుడు అయితే కనిపించేశారండి. 2 సార్లు దర్శనం జరిగింది మాకు. నిజంగా దర్శనం చేసుకుంటే అంతసేపు క్యూ లైన్లో ఉన్నదానికి, ఆ తర్వాత లోపల గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే అండి వేరే లెవెల్ ఫీలింగ్ అండి నిజంగా. ఓం నమః శివాయ.